హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. 10వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు పుస్తకానికి సంబంధించినటువంటి అర్థాలండి. ఇవి 10వ తరగతి కామన్ ఎగ్జామ్లో కంపల్సరీ అర్థాల మీద 2 మార్కులకు అడుగుతాడు. అలాగే డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా తెలుగుకు సంబంధించి అర్థాలు అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అంగన అంటే స్త్రీ అని అర్థం. అంబరం వస్త్రం, ఆకాశం, మొగులు ఈ మూడిట్లో ఏదైనా ఒకటి రాసినా సరిపోతుందండి. అంతరాళం లోపటి భాగం. అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చేటువంటి ఇండ్లు. అంటే దేవాదాయ శాఖ అంటే దేవాలయాల్లో అర్చన చేసేటువంటి బ్రాహ్మణులకి పట్టణం యొక్క రాజులు బహుమతిగా ఇచ్చేటువంటి ఇండ్లైనా భూములైనా వీటిని అగ్రహారాలు అంటారనమాట. అనిదం పూర్వం అపూర్వం, ఇంతకుముందు లేనిది, ఇంతకుముందు లేనటువంటి విషయాన్ని అనిదం పూర్వం అంటారు. అపూటం అంటే పూర్తిగా, అభికరించు చల్లు చిలకరించు, అభీప్సితము కోరిక, అభ్యాగతుడు భోజన సమయానికి వచ్చేటువంటి అతిథి అని అర్థం. అర్ఘ్యపాద్యములు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు అర్ఘ్యపాద్యములు. అర్తి యాచకుడు అడిగేవాడు అంటే అడుక్కునేటువంటి వాళ్ళను ఆర్తులు అంటారు. అలతి కొద్ది. ఆకర్ణించు అంటే విను. కర్ణము అంటే చెవి కదండి. ఆకర్ణించు అంటే విను. ఆచరణ నడవడిక. ఆర్త్ర తడిసిన. ఆశ దిక్కు. ఆసరా తోడు సహాయం అండ. మరి ఇందుబింబం అంటే ఇంద్రుడు అంటే చంద్రుడు కదండి. ఇందుబింబం చంద్రబింబం. ఇడుట ఇచ్చుట. ఈవి అంటే త్యాగం అండి. ఉడుగు అంటే నశించు. ఉద్దండ గొప్ప పొడవైన ఎక్కువైన. ఉదాసీనత నిర్లిప్తత. ఉద్ది జత జట్టు. ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నించేటువంటి వారు అని అర్థం. మరి ఈ విధంగా కొన్ని పార్ట్ 1 అర్థాలు మీకు ఇచ్చానండి. ఇక నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి బట్టినా పర్వాలేదు కానీ మీకు పర్ఫెక్ట్ అయ్యి ఉండాలి. కంపల్సరీ మార్కులు సంపాదించేటువంటి బిట్ అండి ఇది. తప్పకుండా చదివి మార్కులు సంపాదించుకోండి. 10th క్లాస్ పిల్లలైనా ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళైనా కూడా డిఎస్సిలో కంపల్సరీ బిట్ ఇది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.